మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నిన్నటి దినంన మన ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజులరెడ్డి గారు సోమవారపల్లె పంచాయతీలోకి పోయి అక్కడ ఉండే సచివాలయ సిబ్బందిని మందలించడం జరిగింది. ఏదానికంటే ఆయన ఒక రోడ్డు ఓపెనింగ్కి పోతా ఉండేటప్పుడు అక్కడ ఉండే ప్రజలు నాకు పింఛన్ రాలేదు, నాకు పింఛన్ రాలేదు, నాకు పింఛన్ రాలేదు అనే ఆయనను వీధమ్మడి పోతా ఉంటే చాలా మంది అడిగినారంట. ఆయన నోటి ద్వారా చెప్పినాడు. ఆ చాలా మందికి పింఛన్ రాకపోవడానికి కారణం ఎవరు? పెద్దాయన, నువ్వు సచివాలయ సిబ్బందిని మందలించినావే, ఎంత తప్పు అంటే అంత తప్పు. ఆ సచివాలయ సిబ్బంది పనిచేసే వాళ్ళు నీ మనవన్లు మనవరాన్లు ఏజ్లో ఉండే వాళ్ళే అక్కడంతా ఆ సచివాలయ సిబ్బందిగా పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళని నువ్వు మందలిస్తున్నావు, తప్పు లేకపోయినా. నీ గవర్నమెంటు, నీ ప్రభుత్వము 2024లో కానీ 25లో కానీ 2026లో కానీ ఒక్క పింఛనన్న కొత్త పింఛన్ మంజూరు చేసిందా? మంజూరు చేసింటే నీ ఎంట పడరు అక్కడ ప్రజలు. ఆప్షన్ ఇప్పగలిగినావా మీ ప్రభుత్వం ద్వారా? వితంతువులకు ఇప్పగలిగినావా? 60 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇప్పగలిగినావా? 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇప్పగలిగినావా? లేదంటే చేనేత కార్మికులకు ఇప్పగలిగినావా? పింఛన్లు వికలాంగులకు ఇప్పగలిగినావా? ఏ ఒక్కరికి ఇప్పలేకపోయినావు. నిన్ను అడిగితే పింఛన్ అయ్యా అని ప్రజలు, అది సచివాలయ సిబ్బంది మీద నెపం నెట్టుతావా? ఎంతవరకు న్యాయం ఇది పెద్దాయన? మీ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క పింఛన్ అయినా సరే కొత్తది ఇప్పించినావా? ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక్క కొత్త పింఛన్ ఇప్పించినట్టు దాఖలాలు ఉన్నాయా? లేవు. లేనప్పుడు మీ తప్పు పెట్టుకొని మళ్ళీ మీరు సచివాలయ సిబ్బందిని ఒక నెలలో వీళ్ళని పరిష్కారం చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామంటావు. ఎట్లా సస్పెండ్ చేస్తావు? ఎండిఓ గారు మీరు కూడా పక్కనే ఉన్నారు. మీరన్నా చెప్పేది లేదా ఆయనకు, పెద్ద ఆయనకు, వరదరాజులరెడ్డి ఎమ్మెల్యే గారికి? సార్, ఆప్షన్ లేదు, గవర్నమెంట్ ఇవ్వలే కొత్త పింఛన్లు, అప్లికేషన్లు తీసుకోమని చెప్పలే అని చెప్పాల్సిన బాధ్యత ఎండిఓ గారిది ఉంది పక్కన. ఆయన కూడా మౌనం. మీ సచివాలయ సిబ్బందిని తిట్టినా కూడా మీకు చీము రక్తం లేదా? అంత దారుణంగా ప్రజల ముందు మాట్లాడుతున్నాడు సచివాలయ వ్యవస్థను. మీరేమో మౌనంగా ఉన్నారు ఎండిఓ గారు. ఇంకొకటి పెద్దాయన, మీ ఆఫీస్లో ప్రజా దర్బార్ పెట్టావు. 4 నెలలుగా ప్రజా దర్బార్ జరుపుతూ ఉన్నావు. ఇప్పటికి 4 సార్లు జరిగింది. 4 సార్లలో వందల వేల అప్లికేషన్లు మీ ఆఫీస్లోకి వచ్చినాయి. ఏమొచ్చినాయి? పింఛన్ల గురించి వచ్చినాయి. ఈ పింఛన్లు నీ ప్రజా దర్బార్లో నీ ఆఫీస్కి వచ్చిన వాటిలో ఒక్క పింఛనైనా పరిష్కారం చూపించినావా వాళ్లకు? నీ ఆఫీస్లోకి వచ్చినట్టే నువ్వు పరిష్కారం చూపించకపోతే ఎక్కడో సచివాలయ వాళ్ళను పట్టుకొని నిలేసి అందరు ముందర వాళ్ళు మాట్లాడతావే, ఎంతవరకు భావ్యం పెద్దాయన? ముందు మీ చంద్రబాబు నాయుడును, మీ లోకేష్ బాబును నిలేయండి. మేము వార్డుల్లో, గ్రామాల్లో తిరుగుతూ ఉంటే మమ్మల్ని ప్రజలు పింఛన్లని ఎంటబడతా ఉన్నారు, మేము చెప్పుకోలేక ఉండాము, తక్షణమే ఈ పింఛన్లన్నీ మంజూరు చేయాలని మీరు మీ లోకేష్ని అడగండి, మీ చంద్రబాబుని అడగండి, లేదంటే పవన్ కళ్యాణ్ అడగండి. అంతేగాని ఇట్లా సచివాలయ వాళ్ళ మీద నెపం మోపొద్దు పెద్దాయన. మీ తప్పు పెట్టుకొని ఎవరి మీదనో నెపం నెట్టితే ఎట్లా? కాబట్టి ఇప్పటికైనా మీరు
ఈ పింఛన్ల విషయంలో కనుక్కొని ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. మా సలహా పెద్దాయన. నమస్కారం. సరిపోతా. మీ ప్రభుత్వము అసమర్థత వలన ఒక్క పింఛన్ కూడా శాంక్షన్ చేయకపోగా ఆ నెపాన్ని సచివాలయ సిబ్బంది మీద నెట్టడము ఎంతవరకు కరెక్ట్? ఎమ్మెల్యే గారు ఒక్కసారి మళ్ళీ మీరు ఆలోచన చేయండి తిరిగి దీనిపైన. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.